సార్ ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కావచ్చు, హైదరాబాద్కు కావచ్చు ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది ముందు రోజులలో? ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఏ ప్రాజెక్ట్ అయినా ప్రజలకు నష్టమవుతుంది. ఈ దామగుండం ప్రాజెక్టు కాక తీసుకున్నట్లయితే వీళ్ళు దాదాపు 2000 ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నారు. ఈ 2000 ఎకరాలు కూడా పూర్తిగా అడవి ప్రాంతం. మామూలుగా వేరే ప్రాంతం అయితేనేమో చెట్లు ఇవన్నీ నరకాల్సిన పని లేదు. ఇవి అడవి ప్రాంతం కాబట్టి అడవిలో ఎన్నో రకాలైన ఔషధ మొక్కలు ఉంటాయి, ఎన్నో రకాలైన జంతువులు ఉంటాయి. దాని ద్వారా 60,000 మంది అక్కడ ఆధారపడి ఆ అడవి మీద ఆధారపడి జీవిస్తున్నారు. అడవి ద్వారా ఎంతో లాభాలు ఉంటాయి. ఆక్సిజన్ జనరేట్ అవుతుందంటే ఇప్పుడు మీరు ఉస్మానియా అగ్రికల్చర్ యూనివర్సిటీ చూసుకోండి, అక్కడ చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతానికి మీరు పోయినప్పుడు ఏమవుతుంది, కొంత వాతావరణం అంటే బయట వాతావరణానికి అక్కడికి చాలా తేడా వస్తుంది. అందువల్ల ఇప్పుడు హైదరాబాద్కి ఎంత దూరం ఉందంటే దామగుండం, అక్కడి నుంచి వచ్చే ఆక్సిజన్ ఏదైతే ఉందో హైదరాబాద్ని కాపాడుతుంది. 60-70 కిలోమీటర్లు వస్తుంది. అంతేకాకుండా ఈ పర్యావరణం దెబ్బతినడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా అనీవెన్ అంటే ఏంటి, వర్షాకాలం పోయి ఎండాకాలం అవుతుంది, ఎండాకాలం పోయి మీరు రీసెంట్గా చూసి ఉంటారు సహారా ఎడారిలో ఎప్పుడు కూడా మనం వరదలు వచ్చిన సందర్భం లేదు. ఇప్పుడు అమెరికాలో కూడా ఈ విపరీతమైన తుఫాన్లు వస్తున్నాయి. $100 బిలియన్ నష్టం జరుగుతుంది. ఏం జరుగుతుంది? పర్యావరణాన్ని దెబ్బతీయటం వల్ల జరుగుతున్న నష్టమే తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి ఏంటంటే అక్కడ ప్రజలకి ఉద్యోగాలు ఇస్తామని ఇంకో రకరకాలైన మభ్య పెడుతున్నారు. మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు మీరు మల్లన్న సాగర్ ఉంది, మల్లన్న సాగర్లో దాదాపు 12 విలేజ్ని వెకేట్ చేయించారు. మీరు అక్కడ పోయి చూడండి, ఎవరికన్నా వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారా? ఒక 5 ఎకరాలు ఈవెన్ మధ్యతరగతి రైతులు కూడా ఇప్పుడు ఇక్కడ రైతుల రాజమాయిషి ఉండదు కదా సార్. ఈ భూమి మీద ప్రభుత్వ భూమే కదా ఈ ఎడారి అంతా, అంటే ఈ జంగల్ అంతా, అడవి ప్రాంతం అంతా. కంటే అక్కడ రైతులతో చర్చించవలసిన అవసరం ఉంటుందా? ఉంటుంది కదా. రైతులకు ఇప్పుడు ఏం చేశారంటే పబ్లిక్ హియరింగ్ అని 1994లో మన దగ్గర ఒక చట్టం చేశారు. ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఏ ప్రాంతంలో అయితే మీరు పెడుతున్నారో ప్రాజెక్టు, ఆ ప్రాంతాల లోపల గ్రామ పంచాయతీ లోపల మీరు పబ్లిక్ హియరింగ్ పెట్టాలి. పబ్లిక్ హియరింగ్ ఎట్లా పెడుతున్నారు వీళ్ళు? అవగాహన మనం కల్పించడం లేదా? ముందు అవగాహన కల్పించాలి. దీనివల్ల వచ్చే పరిస్థితులు ఏంటి, దీనివల్ల ఎటువంటి నష్టం ఏముంది, లాభం ఏముంది, ఇటువంటి చెప్పాలి. ఇటువంటి ఏం చెప్పరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చాలా చోట్ల ఈ పబ్లిక్ హియరింగ్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళని నలుగురిని తీసుకొచ్చి పోలీసు వాళ్ళని పెట్టుకొని ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా చెప్పుకొని అక్కడ సర్పంచులు ఉంటారు. వాళ్ళకేదో రకంగా చెప్పి మీకు ఈ లాభం చేస్తాం, ఆ లాభం చేస్తామని వాళ్ళతో సంతకాలు తీసుకుంటున్నారు తప్ప వాస్తవికమైన విషయాలు ఎవరికి తెలియదు ఈ రోజు కూడా. ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులు కొంత సామాజిక స్పృహ ఉండి సామాజిక బాధ్యత ఉన్నవాళ్ళు పోయి అక్కడ విషయాలు బయటకు తెలుసు ఇప్పుడు బయటకు వస్తుంది. అంతకుముందు ఇంత డీటెయిల్డ్గా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ అబ్బాయి చూడండి, అక్కడ ఉన్నాడు కాబట్టి, ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పగలుగుతారు. అంటే ఎన్ని గ్రామాలకు ఈ ప్రాజెక్టు వల్ల నష్టం ఉంది సార్? అంటే టోటల్గా కొన్ని గ్రామాలు ఉంటాయి కదా, 2000 ఎకరాలు పైగా అని చెప్తున్నారు. ఇప్పుడు మనకు తెలిసినంత వరకు గ్రామాలు ఒక 30-40 ఉండొచ్చు. దాంట్లో మొత్తం అక్కడ నివసించే ప్రజలు మాత్రం 60,000 మంది ఉన్నారు. 60,000 మంది. ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా ఉందనుకోండి, ఫారెస్ట్ ఏరియాలో ఫారెస్ట్ మీద ఆధారపడి బతుకుతారు కదా చాలా మంది. అది ఆకులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, కలప కానివ్వండి, వనమూలికలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ జంతువులకి మేకలు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ దాని మీద ఆధారపడతారు. అంటే ఫారెస్ట్ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి పర్యావరణాన్ని విధ్వంసం చేసి అందులో ముఖ్యంగా ఏంటంటే VLF అనేది వెరీ లో ఫ్రీక్వెన్సీ అంటే ఓల్డెస్ట్ టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ ఉంది అంటే మీకు ఒక్క దగ్గర ఉంది. ఎక్కడ ఉంది? ఒక్క రష్యాలో ఉంది తప్ప ఇంకెక్కడ లేదు. రష్యాలో అది ఇంకెక్కడ లేదు. అది నువ్వు ఓల్డెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ఇంత విధ్వంసం చేయాల్సిన పనిలే. న్యూ టెక్నాలజీ కాక తీసుకొచ్చినట్లయితే 50 ఎకరాలలో పెట్టవచ్చు. ఇంకోటి, తెలంగాణకి ఎక్కడ సముద్రం లేదు. ఇక్కడ ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు 13 రాష్ట్రాలు రిజెక్ట్ చేసిన తర్వాత తెలంగాణకు వచ్చింది. అంటే ఇప్పుడు 13 రాష్ట్రాలు ఎందుకు రిజెక్ట్ చేసినాయి? దీనివల్ల వచ్చే నష్టాలు వాళ్ళు అధ్యయనం చేశారు కాబట్టి రిజెక్ట్ చేసి ఉంటారు. అంతేగాని మరి ఈ ప్రభుత్వం ఎందుకు సాగతిస్తుంది? ఈ ప్రభుత్వం ఎందుకు సాగతిస్తుందంటే ఇప్పుడు పైన చూస్తేనేమో బీజేపీ, ఇక్కడ చూస్తే స్టేట్లో చూస్తే కాంగ్రెస్. మరి ఏంటి మధ్యలో ఈ రెండు
గవర్నమెంట్లకు సంబంధం ఏంటి, ఎందుకు సాగతిస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు నేను చెప్పను మిత్రమా, ఇప్పుడు ఈ దేశంలో రాజకీయ పార్టీలకి ఒక ఆర్థిక విధానం కానీ ఒక రాజకీయ విధానం కానీ లేదు. ఇవి కేవలం మాఫియా ముఠాలుగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మన బాబురావు గారు చెప్పినట్టుగా చూసినట్లయితే ఈ సిగ్నల్స్ ఎవరి కోసం ఉపయోగపడుతుంది? సబ్మెరైన్స్ దేనికి ఉపయోగపడుతుంది? యుద్ధాలకు ఉపయోగపడతాయి తప్ప ప్రజలకి అయితే ఉపయోగపడదు కదా. ప్రజల ఆర్థిక అభివృద్ధి కానీ సామాజిక అభివృద్ధి కానీ రాజకీయ అభివృద్ధికి ఉపయోగపడేది కాదు ఈ ప్రాజెక్టు. అందువల్ల దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందనేది మా అభిప్రాయం. అంటే ఎలాంటి ప్రజలకు అవగాహన లేకుండానే ప్రాజెక్టును తీసుకొచ్చిరని చెప్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు వాళ్ళకి అవగాహన ఏర్పడుతుంది. అంతేగాని ప్రజలకి నిజంగానే ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అక్కడ ప్రతి విలేజ్లో మీటింగ్ పెట్టి ఆ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఏంది, ఆ ప్రాజెక్టు వల్ల జరిగే నష్టం ఎంత, లాభం ఎంత. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు కొంత నష్టం జరుగుతుంది, కానీ లాభం ఎక్కువ ఉన్నట్లయితే నష్టాన్ని భరించవచ్చు. కానీ నష్టం ఎక్కువ ఉండి లాభం తక్కువ ఉన్నట్లయితే సమాజం భరించడం కష్టం. అందువల్ల దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా పర్యావరణం అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. పర్యావరణం అనేది మనదే కాదు, దేశాధినేతలంతా కూర్చొని రియోలో ఇక్కడ కూర్చొని పర్యావరణాన్ని రక్షించాలని చెప్తూ ఇక్కడ పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారు.